చేతిలో సామాజిక అస్త్రం ఆ పిల్ల పాపం 15-20 రోజుల నుంచి ఆమె టెన్షన్ పడతా తిరిగి తల్లి వీళ్ళు నిద్ర లేకుండా వీళ్ళు ఈ రకమైన పరిస్థితి ఉంటే మనం ఎంబడాడి వెంటపడి చేయండి. ఇంటర్వ్యూ బాగా డబ్బులు కాజేస్తున్నాడిని లేదంటే పెద్ద రౌడీలని గోండాలు ఇంటికి వెళ్ళి చేయండి. వేల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్న దమ్ముంటే వాళ్ళకి వెళ్ళి మనం చేద్దాం. ఇలాంటి వాళ్ళ మీద మనం ఎగబడి ఛానల్ రేటింగ్ పెంచుకునేది దిస్ ఇస్ వెరీ బ్యాడ్. కాబట్టి కనీసం విలువలు కలిగి ఉండండి. ఏదో ఛానల్ పెట్టేసాం ఉంది కదా మైక్ కెమెరా ఉందని 2014 నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాను. దాదాపు 11 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలు చూసాం. మా పంద ఎప్పుడు కూడా ఇదే, మా డబ్బులే ఖర్చు పెట్టాం. మేము ఎక్కడ ₹1 తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా తప్పుడు కేసులు పెట్టించుకొని మేము ఈ రోజుకి తిరుగుతున్నాం. అవమానాలు పడినా కానీ ముందుకు వస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం, నిజాయితీగా శాలరీస్ ఇస్తున్నాం. మీలాగా కొంతమందిలాగా ఏ రకంగా చేస్తున్నారో మాకు తెలుసు. కొన్ని పార్టీలకు సపోర్ట్గా ఉన్న మీరు, బ్లాక్ మెయిల్ చేస్తున్న మీరు, ఆఖరికి ఇలాంటి సామాన్యులు కూడా అఘోరీ దగ్గర డబ్బులు తీసుకునే కర్మ మీకు ఎందుకురా బాబు? మీకు ఒక అఘోరీ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని వేధిస్తున్నారంటే ఎందుకంటే పాపం ఏమైనా ఉందా? కాబట్టి చూస్తున్న తెలుగు ప్రేక్షకులు కూడా నిజాయితీగా దమ్ముగా వస్తున్న మా నంబర్ 1 న్యూస్ ఛానల్ ని ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటూ, సో ఇంకా ముందు ఇంకా మమ్మల్ని కెలికితే ఇంకా మేము కూడా రోజు ఇదే పనిలో ఉంటాం. మాకు ఇబ్బందే లేదు. ఎందుకంటే మేము నిజాయితీగా ఉంటాం, మేము ఎక్కడా దొరకం. ఒకవేళ సెటిల్మెంట్ ఏమైనా జరుగుతున్నారంటే ఆ సెటిల్మెంట్ తీసుకురండి. మీ అందరూ 90% మీరు తీసుకుని 10,000 ఇవ్వండి. పాపం ఏ సెటిల్మెంట్ జరుగుతుందో నిరూపించండి దమ్ముగా. ఎంత పెద్ద సెటిల్మెంట్ జరిగిందో, అఘోరీ ₹1,00,000 ఇచ్చిందా, 10,000 ఇచ్చిందా? అఘోరీకే డబ్బులాగా వాడి దగ్గర వీడి దగ్గర 1,00,000-2 లక్షలు తీసుకుని పారిపోయి తిరుగుతుంటే ఎవడిస్తారు డబ్బులు వీళ్ళకి? ఏ సెటిల్మెంట్ జరుగుతుంది? నిజంగా అలాంటిది నిరూపిస్తే ఎనీ ఛానల్ ఎనీ టైం రండి, మేము ఇక్కడే ఉంటాం. మా ఛానల్ ఆఫీస్ మీకు తెలుసుగా, వచ్చారుగా. మా వాళ్ళ మీద గొడవ పడేలారు. ఇంటర్వ్యూ కోసం ఎందుకు మీకు ఈ కర్మ? అలాంటి సెటిల్మెంట్ అని జరిగితే మీరు నిరూపించండి. 90% మీ ఛానల్ వాళ్ళు తీసుకొని 10% వీళ్ళకి ఇవ్వండి. వాళ్ళన్నా బాగుపడతారు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్య చేతిలో సామాజిక అస్త్రం. సామాజిక అస్త్రం